వాట్ హ్యాపెన్ టు యువర్ హ్యాండ్? అది శృతి, నేను వస్తుండగా స్కూల్ కి ఇప్పుడు ఒక చిన్న అబ్బాయి ట్రక్ దగ్గర ఆడుకుంటున్నాడు. అయితే ఆ అబ్బాయికి జరిపి నేను నించున్నాను. అయితే ట్రక్ వచ్చి దీనికి కొట్టింది. అయితే నేను ఇలా 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 తిరిగి అప్పుడు స్కూల్ కి వచ్చాను. అయ్యో, అయితే నీ హ్యాండ్ కి దెబ్బ తాకిందా? మై గాడ్, నేను అందరికి చెప్తానులే, పద. చెప్పు. సరే పద. పద. శృతి, టీచర్కి చెప్పావు కదా నాకు దెబ్బ తాకిందని. చెప్పాను. నేను ఎగ్జామ్ రాస్తానని చెప్పే టీచర్కి. అయ్యో, కానీ నీకు దెబ్బ తాకింది కదా. అయినా నేను స్టడీస్ తో కాంప్రమైజ్ అవ్వను శృతి. చెప్పే టీచర్కి నేను ఎగ్జామ్ రాస్తాను. అయితే నువ్వే చెప్పుకో. సరే టీచర్, టీచర్ నేను ఎగ్జామ్ రాస్తాను టీచర్. సునైనా, కానీ నీ చేతికి దెబ్బ తాకింది కదమ్మా. అవును టీచర్, కానీ నేను కాంప్రమైజ్ అవ్వను స్టడీస్ తో. కావాలంటే నేను కాల్తో ఎగ్జామ్ రాస్తాను. కాలుతో రాస్తావా? ఏమైనా సెన్స్ ఉందా నీకు? టీచర్ స్టడీస్ తో కాంప్రమైజ్ అవ్వను. సరే సరే, రాసుకో. ఓకే టీచర్. ఏయ్ సునైనా, అయ్యి నీ చేతికి దెబ్బ తాకిండే కదా, ఇప్పుడు తలపైన కట్టుకున్నావేంటి? ఏంటి శృతి అబద్ధం చెప్తున్నావు? అందరి ముందు అబద్ధం చెప్పకు. నాకు దెబ్బ నెత్తికే తాకింది. కానీ నువ్వు పొద్దునైతే చేతికి కట్టుకున్నావు కదా బ్యాండేజ్. అదేంటంటే బ్రెయిన్ సిగ్నల్ పంపుతుంది కదా, అది రాంగ్ సిగ్నల్ పంపిందేమో. అందుకే నేను హ్యాండ్ దగ్గర పెయిన్ ఉందని హ్యాండ్కి కట్టుకున్నాను. కానీ ట్రక్ వచ్చి నెత్తికే డిషిమ్ అయింది, పడిపోయాను నేను. అయితే ట్రక్ నీ నెత్తిమై నుంచి వెళ్ళిందా? ట్రక్ నెత్తిపై నుంచి ఎందుకు వెళ్తుంది? ట్రక్ గాలి తాకింది, నేను కింద పడిపోయాను, అందుకే నెత్తికి దెబ్బ తాకింది. అయ్యో, అయితే నీకేం అవ్వలేదా? అయ్యింది, నాకు దెబ్బ తాకింది కదా నెత్తికి, అందుకే కట్టుకున్నాను కదా నేను. ఎల్లు శృతి నువ్వు. ఏయ్ సునైనా, ఆ నెత్తికి ఏం కట్టుకున్నావు తీసేయ్. టీచర్ దెబ్బ తాకింది టీచర్ నాకు. అండ్ మళ్ళీ నాకు బాబ్స్ వస్తున్నాయి స్టమక్ లో నుంచి, అందుకే. అది నీకు గ్యాస్ అయిపోయిందేమో, అదంతా తీసి పడేసేయ్ తొందరగా, క్విక్. టీచర్ షడాప్తి. మీరు నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.